ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు మే 6. ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడని నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇకనెన్నడూను సిగ్గునందక ఇందురు. యోవేలు 2:27. మీరు ఎక్కడికి వెళ్ళినను, ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు ప్రభువును నిజమైన ఎలీషా మీతో నుండునట్లు నిశ్చయపరచుకొనుడి. రెండవదిగా, మీరేదైనా పోగొట్టుకుంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడనవసరం లేదు. నీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనకము. సహాయమునకై ఇతరుల యొద్దకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళుము. ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను, నీవు పోగొట్టుకొనిన దానిని ఒప్పుకొనుము. నీవు, అయ్యో నా యజమానుడా, నేనేమి చేయవలెను అని ప్రార్థించవలెను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళనిమ్ము. దేవుడు నీకెలాగున సహాయం చేయగలడో చూచుటకు ఇష్టపూర్వకముగా సిద్ధపడి ఉండుము. ఎలీషా నరికిన ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గూర్చి మాట్లాడును. మన పాపముల నిమిత్తమే ఆయన మ్రాను మీద వ్రేలాడి మరణించెను. అదే సిలువ ద్వారా మనం పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుకొనవచ్చును. విశ్వాసము ద్వారా సిలువను మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మనం పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుటను మనము చూడగలము. ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్య నియమమును గుర్తుంచుకునుము. మొట్టమొదటిగా, నీ జీవితంలో నష్టము ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభువునకు చూపించుచు ఆయనతో, అవును ప్రభువా, ఫలానా తేదీన ఫలానా సమయమున నేను అవివేకిగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటిల్లినది అని చెప్పుము. ఇట్టి ఒప్పుదలతో నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన శిలువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయం చేయును. దేనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసం అవసరము. ఇదిగో, నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని మన ప్రభువు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకము. నీవు పోగొట్టుకునిన వాటి విషయమై ఆయనతో చెప్పి వాటన్నిటినీ సమకూర్చుకొనుటకు గాను నీకు సహాయం చేయుటకే ఆయన సిలువలో మరణించినని నమ్ముము.